అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తు రేకు కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న ముటిమ కూడా ముత్యమేలే. మరి అలాంటి అందమున్న వాల్యూ ఉన్న అందమైన అనసూయ డిన్నర్ కి పిలిస్తే కాదండి పిలిచింది. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమట్టు వచ్చాడే గంధము గట్ర పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే. కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే. చూడాను సుయా నన్ను ఈ గెటప్ లో చూస్తుంటే సోగ్గాడే చింది నాయన లేనా తల పట్టుకుని ఓర్ నాయన అనాలనుంది. సరే ఇంతకీ నేను మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే నాకు జబర్దస్త్ లో అందరూ పరిచయం, ఎక్స్ట్రా జబర్దస్త్ లో కూడా అందరి పరిచయం చేసుకుందామని ఇలా గ్యాదరింగ్ లంచ్ భోజనం పెడుతున్నారు. భోజనం పెడుతున్నారు. ఎంత నేను వస్తే మాత్రం అంత పెద్ద ఫ్లవర్ బొకేయా? ఫ్లవర్ బొకే కాదండి మన రష్మి. నేనేదో రకరకాల పూలని ఒకే చోటు ఉన్నాయనుకున్నాను. ఇప్పుడు నిజం చెప్పండి. రకరకాలుగా ఉంది. ఇలా వేసావా బేబీ? వెయ్యమన్నారు బేబీ. ఎందుకు మిగతా వాళ్ళు ఇమాన్యుయల్ మేడం ఏంటి మెరిచిపోతున్నారు? ఇక్కడ మెరిసినంత మెరవట్లేదులే. మీకు నా గురించి అర్థం కావట్లేదు. టీమ్ లీడర్ లైన్ లో ఉన్నా నేను. అచ్చా మరి మొన్నంటే అన్నదాన లైన్ లో కనిపించావు. ఒక్క నిమిషం ఆగండి. ఏంటి మాన్యుల్ నువ్వు రాసుకున్నావు? జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఆ బారాలన్నీ చెప్పులు మీరెందుకు రాసుకున్నారు మేడం? మోస నీకెంత ఉంటే నీ పర్ఫార్మెన్స్ చూసా నాకెంత తలనొప్పి ఉండాలి. కార్తిక్ నువ్వు స్కిట్ అంతా నా పక్కనే ఉంటావుగా? అంతే కదా ఉంటాను. మళ్ళీ కొంచెం పూసుకో. మేడం మీకు అర్థం కావట్లా. కృష్ణనగర్ హోటల్ కాడికి వెళ్ళాం అనుకో ఇమ్మానియలే ఏ టు జెడ్ అంటారు. కాదు ఏంటా జిడ్డు అని ఉంటారు. నీకు అలా వినపడింది. కృష్ణానగర్ లో ఏ టిఫిన్ సెంటర్ దగ్గర కూడా ఎక్కువసేపు నిలబడమాక. పెనం అనుకుని దోశలు వేస్తారు. ఎంతసేపు మీ మాలే చూడాలా? ఎవరు వస్తున్నారు? బావగారు వచ్చేటి వేళ, బంతి పూలు తెచ్చేటి వేళ, ఎడిటర్లు వచ్చేటి వేళ, ఈ క్యారెక్టర్ ఎగరేసుకుపోయేటి వేళ. నాగి ఏదేమైనా పిల్లలు వస్తే మాత్రం క్యాప్ పెట్టుకో. ఎందుకు మేడం? మ్యాగీ అనుకుని పీకిపోతారు. కళ్ళుని పట్టుకుని లోపల పెట్టు. ఎందుకురా? స్కూల్ బ్యాగ్ ఎక్కడికి లాకెళ్ళిపోతారా? నెక్స్ట్ ఎవరు? మేడం కరెక్ట్ టైంకి వచ్చేసాం కదా. వాళ్ళు వచ్చారా? కానీ నలుగురు కరెక్ట్ టైం. నలుగురు ఏంటి మేడం? ముగ్గురే కదా వచ్చింది. మీ ముగ్గురుతో పాటు ఆడు కూడా వస్తాడా? ఆడోడు లాగు. మేడం నేను ఇంత సింపుల్ గా ఉన్నా నా కళ్ళు నెత్తికెక్కే అంటున్నారు ఎందుకు? ఖాళీగా ఉంటే కళ్ళు ఏంటి పిల్లి కూడా ఎక్కుద్ది. అనసూయ గారు అడగాలంటే అదోలా అనిపిస్తుంది. అంతా ఇది మన ఇల్లు. ఏంటి అస్సలు మొహమాట పడుకుంటూ అడుగు. భోజనాలు పెడుతున్నారు అయిపోయేలా ఉంది. ఓ టోకెన్ ఇస్తే వెళ్ళి తినేస్తాను. ఇది షూటింగ్ కాదు నా ఇల్లు. అబ్బా అనసూయ గారు పని చేస్తే కేకనే. నువ్వు ఎన్ని స్కిట్లు చేసినా నీకు టోకెనే. ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారండి. రండి రండి. చెప్పాను పేడ తొక్కొద్దని ఎందుకు తొక్కిలాంటావు? పండుగ రోజు ఈ దండక బ్యాచ్ ఏంటి? మీ కళ్ళు చూస్తే నా కళ్ళు పోతున్నాయి, మీ తెలుగు చూస్తే నా బ్రెయిన్ పోతుంది మేడం. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి పోగొట్టుకోవడమేనా? జాగ్రత్తగా ఉండవు ప్రసాద్.
మీ ఎంట్రీ సాంగ్ చూసాను మేడం, బొమ్మలా చేశారు. నేను లా చేయలేదు, MBA చేశాను. ఇది తీసుకొని టేస్ట్ చూసి చెప్తాను. అది వంట కాదు, పట్టా. మేడం మీరు పట్టా తెస్తే మరి ట్రైన్ వెళ్తుంది మేడం. చెప్తాను వెళ్తుంది. ప్లేట్లేవి? ఈ సాంబార్ ఎంత వేసినా ప్లేట్లోకి రావట్లేదు ఎందుకు మేడం? దీని కొంచెం గడ్డం వెనక అనుకో, మొత్తం అదే పీల్చేస్తుంది. ఏంటి బడన ఎలా పెడుతున్నావు? మేడం అంతా నూనె ఉంది మేడం, అందుకే పిండేస్తున్నా. మా ఏం చేస్తున్నారు మేడం? అంతకంటే ఎక్కువగా ఇక్కడ ఉంది నూనె. సరే మీరంతా తింటూ ఉండండి, ఒక నిమిషం. ఏమండి ఎక్కడున్నారు? ఈ పిల్లల్ని పార్క్ తీసుకెళ్లే టైం ఇదా? సరిగా చదువుకోకపోతే వాళ్ళు ఎలా తయారవుతారో వీళ్ళని చూసి కదా చెప్దామని భోజనాన్ని పిలిచాను. సరే తొందరగా వచ్చేయండి. వీళ్ళేమో ఆవరమంటూ మొత్తం మింగేసేలా ఉన్నారు. ఏంటి అందరూ వెళ్ళిపోయారా? పోనీ ఇద్దరు చూసినా చాలే, వాళ్ళు కలెక్టర్లు అయిపోతారు. ఏంటండి మామూలు ఎపిసోడ్ ఎదురు చేయడం వేరు, 300 ఎపిసోడ్లో కూడా ఎదురు చేస్తారా? కాసేపు ఉండండి అబ్బా. ఉన్నామంటే ఉన్నాం. ఇప్పుడు నా పిల్లలకి ఎవరిని చూపించాలి? జబర్దస్త్ లో ట్రై చేద్దాం. రష్మి, సార్. వాళ్ళిద్దరి మధ్యలో ఎంత పుట్టుకున్నావో తెలుసా నువ్వు? ఏంటో ఈ రోజు పందెం రాఘవ బాగుంది, నువ్వు చెప్పేది బాగుంది, చెప్పబోయేది చాలా బాగుంది. సూపర్ రాఘవ. నెక్స్ట్ మీరు ఎవరిని చెప్పండి. ఏమండి 2 ఇస్తే 20 ఇస్తాడు రాఘవ. ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు. ఆ పశు హృదయాలు సూపర్ రాఘవ, భలే ఉంది రాఘవ. అయిపోయింది, బతికి అయిపోయింది. ఇంత చెక్కేస్తారులే ఈ రోజంతా. ఆ పశు హృదయాలు తట్టుకోలేవు సార్. అదిరిపోయింది, కానీ ఇచ్చే ముందు ఒకటి బాగుంది, కరెక్ట్ గా ఉంది. అదిరిపోయింది. 2 వాక్యాలు 20. వాళ్ళ మొహాల్లో ఆనందాలు చూడండి మేడం మీరు. అరే ఇంకా చెప్పలేదండి. 2వ వాక్యం. ఇప్పుడు 2 వాక్యాలు చెప్తాను. నేను చేసుకున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. కొట్టుకో. ఈ నీ చెప్పులు. వారంలో 5 రోజులు కొట్టుకోకండి, తిట్టుకోకండి. ఒక 2 రోజులు మాత్రమే కొట్టుకోండి, తిట్టుకోండి. నేను శనివారం కొడతాను నిన్ను. నాది శుక్రవారం. 12 o'clock midnight. అది డమ్మీ స్టిక్ కాదురా, ప్లాస్టిక్ రాడ్డు. చెప్పలేదా దానికి? 12 అయింది. 5 నిమిషాలు ఉంది కదా, రెడీ చేస్తున్నావు. The next day. ఏమే బయటికి రా. హలో ఏమండి? శనివారం కదా, సరదాగా అమ్మాళ్ళ ఇంటికి వచ్చానండి. సాయి పల్లవ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎంత అందంగా ఉంటది. ఆవిడ మిమిక్రీ ఆర్టిస్ట్ మేడం. సాయి పల్లవికి వాళ్ళకి వీళ్ళకి డబ్బింగ్ చెప్తా ఉంటుంది. ఒరే నువ్వు నిరూపించుకో చెప్తా. బలిసిందారా బొక్కలు ఇరగొడతా నకరాలా? నీకు హార్ట్ లేదబ్బా. గయ గయ అంటావు, యాటిట్యూడ్ ఇస్తావు. వద్దబ్బా వదిలేసి. సూర్య ఏంటి ఇక్కడ? అయినా మా ప్రొఫెసర్ చూస్తే నా పని అంతే. చూడు ఎలాగో గుడ్లు గువ్వలా చూస్తున్నారు. బయట వర్షం పడుతుంది, జాగ్రత్త. అయ్యో నాకు జలుబు వచ్చేస్తుందా? కాదమ్మా, జ్వరం వస్తుందనా? మేకప్ పోద్దామని. సీ దిస్ గర్ల్ నెంబర్ 1 మేకప్ గర్ల్. సూపర్ సార్. ఇది సపోర్ట్. సపోర్ట్ కాదు, కొత్తగా ఏదో పని చేయండి అని అంటున్నాడు. అయ్యగారు, శివాజీ గారు చూస్తారు. కామెడీ చూస్తాడా? ఇలాంటివి చూడ్డా? మళ్ళీ చూడండి, గిచ్చుతా, రక్కుతా, కొరుకుతా. ఏంటి ఈ పంపేమో ఇంత స్పీడ్ గా వస్తుంది, ఆ పంపేమో అంత స్లో వస్తుంది. పద రిపేర్ చేద్దాం. తాతయ్య నేను మోటార్లు బాగా రిపేర్ చేస్తా. పాత మోటార్లు వేరే ఉంటాయి. ఎల్లు. ఎంతవరకు చదువుకుంది? చదువుదే ఉందండి. సంగీతం అయ్యా నేర్పించారా? ఇప్పుడు ఇక్కడ ఈ ఇంట్లో ఏమన్నా పి సుశీల గారు వచ్చారా? రాలేదు. కాదు, ఒక మంచి స్వీట్ వాయిస్ వినబడిందండి. నా కాబోయే పిల్లం అదే ఓ. పని. ఇప్పుడు మనం ఆడిషన్స్కి వెళ్ళిపోతామమ్మా. గారు ఏంటి ఆలోచిస్తున్నారు? ఒక మేల్ సింగర్ కూడా ఉంటే బాగుంటదండి. Male singer. మందారా మందారా మందేద్దాం తెల్లారా పొద్దున్నే జాగారా. ఓ నీ బాపరదే.
నేనేంటి కలకత్తాకి 3 కిరీటాలు ఇచ్చా, ముంబైకి 2 తెచ్చా, పూణేకి 4 తెచ్చా, కేరళకి 5 తెచ్చా. సార్ ఇన్ని తెచ్చిన వాళ్ళు మనకి ఎందుకు సార్ 10 ఎత్తలేరు మన స్కిట్కి? ఇది పాయింట్. సాయంత్రం ఖుష్బు గారు వాళ్ళ అమ్మాయిది బర్త్డే, మనల్ని ఇన్వైట్ చేశారు. పెద్ద పెద్ద పిల్లలు కూడా వస్తారు. ఆడుకున్నారండి అని పక్క తీసుకుపో, మెల్లో చైన్లు తీసుకొని వచ్చేయాలి. పొరపాట్లు దొరికితే ఏమంటావు? అది చీర భలే ఉందమ్మా. మొన్నే మా ఆయన కొనిచ్చాడండి 20,000. సరే అండి, నీ లోపల ఇంకా బట్టలు ఉన్నాయి, వెనక ఆరేసి వస్తా. నా చీర ఇదండి. నీ చెప్పటం మర్చిపోయా, మన కాలనీలో ఫుల్ గాలి దుమారాలు వస్తాయి. మొన్న ఇలాగే మా ఆయన లుంగి ఎగురుకుంటూ పోయి శివాజీ గారి ఇంట్లో పడింది. ఇచ్చేసే ఉంటారు ఆయన ఎందుకు ఎత్తాడమ్మా, గాలాడిద్దని ఆరే కట్టుకుని తిరుగుతున్నాడు 5 రోజులు బట్టి. మొన్న నా కొత్త నైటీ అమ్మ తారేసిన గాలి వచ్చి ఎగిరిపోయి ఆ రష్మి వాళ్ళ ఇంట్లో పడింది. అయ్యో రష్మికి ఇచ్చేసే ఉంటది అది ఇంకా ఇలా ఎడదా కట్ చేసుకుని కట్ అని చెప్పి హాయ్ హలో నమస్తే అని వెల్కమ్ చెప్పింది. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.